నిజం, అనిజం అనే పదములు విన్నారు కదా. నిజం అంటే నిజం, మార్పు లేకుండా అట్లాగే ఉండటం. సృష్టి ఉనికి అన్న అంశం చేత నిజస్వరూపమే, నిజం కాదు అన్న అంశం సృష్టికి లేదు. ఆ ఉనికి యొక్క స్వరూపమే దైవం కనుక మార్పు లేదు, అనిజం అనేది లేదు. ఇకపోతే మనిషి కూడా అదే ఉనికి స్వరూపం చేత నిజమై ఉన్నాడు. కాకపోతే ఆ నిజమును బయట ప్రవర్తనలో ప్రవర్తించేటప్పుడు పోగొట్టుకుంటున్నవాడు అంటే అనిజ స్వరూపం అవుతున్నాడు. అటువంటి వాడు మళ్ళీ తన నిజ స్వరూపానికి రావాలి, దాన్నే నిలుపుకోవాలి. ఇది సృష్టి యొక్క ప్రవృత్తి, ఇది సృష్టి యొక్క ప్రవర్తన. అట్లా చేయటం కూడా దైవం యొక్క ప్రవర్తన. అటువంటి ప్రయత్నం చేయటం మనిషి యొక్క ప్రవర్తన. ఇది సత్యం, ఇదే సత్యం. దీనికంటే వేరైనటువంటి ప్రవర్తన సృష్టికి కానీ, దైవానికి కానీ, మనిషికి కానీ లేదు. అర్థం చేసుకుందాం. నారాయణ శబ్దం నయే ధాతువు నుంచి నయతి సర్వం స్వవశమితి నరః తస్యాయనం నారాయణ. అన్నిటినీ తన కాంతిలోకి తీసుకోవటం నరలక్షణం. సృష్టి ఆ పని చేస్తుంది. ప్రవర్తనలన్నిటినీ తన కాంతిలోకి తీసుకుంటుంది, దైవం చేస్తున్నది. జీవుడు, మనిషి కూడా తన కాంతిలోకి తీసుకుంటున్నాడు. అయితే అక్కడ రెండింట్లో దోషం లేదు. జారిపోవటం మనిషి దగ్గర ఉంది. తన కాంతిని మొదట్లోనే పోగొట్టుకుంటున్నాడు. ఎందుకు? విషయ దృష్టి వల్ల. అక్కడేదో ఉందంటున్నాడు. తన దగ్గర ఉన్నదాన్ని వదిలేసి అక్కడేదో ఉందంటున్నాడు. ఆ అంటున్నటువంటి భ్రాంతి యొక్క కాంతిలోకి అన్నిటినీ తీసుకోవాలంటున్నాడు ఈ నరుడు. కానీ వాడిని రచన చేసింది తనకు ఉన్న ఉనికి అన్న కాంతిలోకి అన్నీ తీసుకోగలడు. పోగొట్టుకోవటం అనేటటువంటిది అతనికి లేదు. నిజానికి చేత కాదు కూడా. పోగొట్టుకుని ఏడుస్తున్నాడు. పోగొట్టుకోవటమే గనక తనకు కాకుండా నిలుపుకోవటమే గనక తనకు కాంతి అయితే విషయంలో నిలుపుకోగలడు. నిలుపుకోగలేడు కనుక తన కాంతికి చేర్చుకోలేడు కనుక చేర్చుకోలేని అసమర్థతతో ఏడుస్తున్నాడు. ఏడ్చి చివరికి వదిలి మళ్ళీ ఇటు వస్తాడు. అంటే ఇప్పుడు నారాయణం అంటే తన కాంతిలో తీసుకోవటం, తనకు ప్రవర్తన, ప్రాప్తి, ఎరుకగా ఉండటం నారాయణ లక్షణం. ఇప్పుడు ఈ మాట చెప్తే ఆ నారాయణుడు ఎక్కడున్నాడో అని ఎక్కడో అంటం కాకుండా తన దగ్గరే తనకు లక్షణంగా ఉన్నాడు. అంటే తన వశంలోకి తీసుకోవటం తనకు ఎప్పుడూ ప్రవర్తనగానే ఉంటుంది. దీనిలో చిన్న రహస్యంలో తత్వాన్ని గుర్తిద్దాం. చూడండి, 84 లక్షల జీవరాశుల గర్భాల్లో మనిషి జన్మలెత్తుకుంటూ ఇక్కడి దాకా వచ్చాడు. ప్రతి జన్మలో కూడా ఆ దేహమే నేనని, ఆ జన్మయే తనకు స్వరూపమని అనుకున్నాడు. ఇది తనకు కాంతి అనుకున్నాడు. కానీ దాన్ని వదిలేసి నేనున్నా అని తన నిజ కాంతిలోకి వస్తున్నాడు. జన్మకే కాదు, ప్రతి చిన్న ప్రవర్తనలో కూడా అదే నాకు కావాలని, విషయం నాకు కావాలని పోతున్నాడు. విషయాన్ని వదిలేస్తున్నాడు, తనని నిలుపుకుంటున్నాడు. ఇది తనకు జరుగుతున్న విషయం.
ప్రత్యక్షంగా ప్రతి ప్రాణికి జరుగుతున్నటువంటి విషయం ఇది తనకు ప్రవర్తనగా ఉంటుంది, ప్రాప్తిగా కూడా ఉంటుంది. తనకు ఇప్పుడు నేను ఉన్నానన్నది ఒక్కటే మిగిలింది, గతం ఏమీ లేవు. ఇది ప్రాప్తి. ఇది నిలుపుకోవటం కూడా తనకు తెలిసినటువంటి విషయమే, కానీ గుర్తింపు లేదు. ఆ విషయానికి మనం ఈ పోల్చుకోవడానికి వస్తున్నాం. నారాయణుడు అని ఎక్కడో చెప్పి ఆయన అక్కడే ఉంచామనుకోండి, తనకు గుర్తింపు రాదు. ఏం గుర్తింపు రాదు? అది తనకు లక్షణము అని. సృష్టి లక్షణాత్మకము, నారాయణుడు లక్షణాత్మకము, తాను కూడా లక్షణాత్మకము. అంటే తన దర్శనం చేత సృష్టి, నారాయణుడు, తాను తనకు తెలుస్తాడు. దర్శనం లేకుండా కేవలం దేశాలు పట్టుకుని తిరిగితే దొరకదు. ఇది తనకు కావలసినటువంటి విషయం. అట్లాగే శివశబ్దం కూడా శామ్యతీతి శివ. శామ్యతి అంటే అణచివేయుట అని అర్థం. శము ఉపశమే ధాతు. దేన్ని అణచివేస్తారు? గబుక్కున పిచ్చి పిచ్చి అర్థాలు తీసుకోకూడదు. దేన్ని అణచివేస్తారు? ఇతది కాదు, ఏది అడ్డం వస్తుందో దాన్ని అణచివేయుట. ఎక్కడో అనుకున్న శివుడు చేసిన, ఇక్కడ అనుకున్న తాను చేసిన, తనకు అడ్డు వచ్చేదాన్ని అణచివేయుట శివస్వరూపం. ఇప్పుడు ఈ రెండింటినీ పోల్చుకుంటే తన నిజ స్వరూపం కాంతికి తెచ్చుకోవటం అనేటటువంటిది ఒక లక్షణము, అది నారాయణ లక్షణము. దానికి అడ్డు వచ్చేటటువంటి దాన్ని అణచివేయుట అనేది శివ లక్షణము. ఈ రెండు తనకు కావలసిందే. దీన్ని శాస్త్రం అర్ధవాదలింగం ఉంటుంది. అర్థమును వాదం చేయటం అంటే ప్రయోజనం, తనకి ఏం ప్రయోజనమో దాన్ని పలుకుట అని అర్థం. ఇప్పుడు తనకు ఈ రెండు ప్రయోజనములే. అంటే తన నిజకాంతికి అన్నిటినీ తీసుకోవటం ఒక ప్రయోజనము. అది ఎప్పుడు తీసుకుంటారో అప్పుడు అడ్డు వచ్చేదాన్ని తొలగించుట అన్నది ఇంకో ప్రయోజనము. అక్కడికి నారాయణ లక్షణము దర్శనం ఒక ప్రయోజనము, శివ లక్షణము అంటే దర్శనము తనకు ఇంకొక ప్రయోజనం. ఈ రెండింటినీ పలుకుతున్నది. అది వేరు, ఇది వేరు కాదు. ఒక నాణ్యమునకు బొమ్మ బరుసు ఎట్లా ఉంటాయో అట్లాగే ఈ రెండూ కూడా బొమ్మ బరుసే. మనిషి ఈ రెండూ కలిసి తానవుతాడు. ఎందుకంటే సృష్టి కానీ దైవం కానీ తన లక్షణాన్ని తప్పకుండా పక్కకి వెళ్లకుండా చంచలం కాకుండా నిలుపుకుంటున్నాయి. చంచలం అవుతున్నాడు కనుక చంచలమయ్యే స్థితిని తాను నిలుపుకోవాల్సిన అవసరం వచ్చింది కనుక శివలక్షణం వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ముఖ్యం? నారాయణ లక్షణం ముఖ్యమా, శివలక్షణం ముఖ్యమా అని వాదం చేసి, అంటే డిబేట్, పిడివాదం చేయటం కాదు. ఈ రెండు పదములను అట్లా కాకుండా జ్ఞానం ముఖ్యమా, వైరాగ్యం ముఖ్యమా అంటాం అనుకోండి. జ్ఞానం లేకుండా వైరాగ్యం కలగదు, వైరాగ్యం లేకుండా జ్ఞానం నిలవదు. రెండు ఒకసారిగా చెప్తే ఎట్లా? మేము ఏం అభ్యాసం చేయాలంటారు అనుకోండి. అంటే ప్రక్రియ చూపిస్తుంది. సామాన్య జీవుడు క్రమంగా దుఃఖాన్ని పొందుతాడు. దుఃఖాన్ని పొందటం అంటే వద్దు అంటున్నాడు, అంతేనా? దేన్ని వద్దంటున్నాడు? ఎక్కడి నుంచి దుఃఖం వచ్చిందో దుఃఖము వద్దు, ఆ కార్యము వద్దు. ఏ లౌకిక దృష్టి చేత దుఃఖం వచ్చిందో లౌకిక దృష్టి తనకు వద్దంటున్నాడు. ఏడ్చి మరీ వద్దంటున్నాడు. అయితే ముందు ఏడుస్తాడు, కానీ ఎందుకు ఏడుస్తున్నాడో తెలియకుండా ఏడుస్తాడు. ఈ తెలియకపోవటం అనేటటువంటిదే జీవుడు పోగొట్టుకుంటున్నటువంటి విషయం. దాన్ని అర్థం చేసుకోవడం కావాలి. కొంతకాలం అయిన తర్వాత అది దుఃఖం కాదు, అది పోవాలి అంటాడు. అది పోవాలి, నేనుండాలి. ఇప్పుడు అణచివేస్తున్నాడు, నేనుండాలి. ఈ పదముల్ని
కేవలం తనతో పోల్చుకుని ఎవరో దైవం దగ్గరికి పోయి స్వామి నువ్వు నన్ను రక్షించు అంటాడనుకోండి, స్వామి ఏమంటున్నాడంటే నేను భద్రంగా కాపాడాను, 84 లక్షల దీర్ఘరాశుల రూపాయల్లో ఇప్పుడు దాకా భద్రంగా కాపాడాను, నా పని అయిపోయింది, నీవు గుర్తించి నేను ఇచ్చినటువంటి ఈ ప్రసాదమును అనుభవించు అంటాడు. ఆయన భాష మనకు అర్థం కాదు, మన భాష స్వామి సమాధానం చెప్పలేరు. ఇట్లా చెప్తాడు. మనది మూర్ఖంగా ఉన్నది. అవునా? కనుక రెండూ కూడా ఈ వైరాగ్యం అవుతుంది క్రమంగా కాగా ఎక్కడో వింటాడు. ఏం వింటాడు? వైరాగ్యమును వింటాడు, జ్ఞానమును వింటాడు. ఆ విన్నప్పుడు ఆ జ్ఞానము దైవ లక్షణాలను చెప్తుంటే అది తనదే కదా అని తెలుస్తుంది. అన్నిటినీ తన కాంతిలోకి తీసుకోవటం అనేది ఇప్పుడు తనకున్నటువంటి ప్రయత్నం, తనకు కావాల్సింది అదే కదా, అది తను చేయగలిగిందే కదా, చేయగలిగినట్టే సృష్టి చేసింది కదా. ఇప్పుడు నారాయణుడు అంటే ఎక్కడో ఉన్నాడంటే ఆయన అక్కడే ఉంటాడు, తన సమస్యలతో తాను ఇక్కడే ఉంటాడు. ఈ అడ్డు వచ్చేదాన్ని తొలగించుట అనేది ఎవరు చేయాలి? ఇప్పుడు శివుడు చేయాలి. శివుడి లక్షణం అది అన్నారు, బాగా ఉంది, అది తనదే కదా, తన బాధ్యతే కదా. అంటే ఇప్పుడు శివుడు ఎక్కడున్నాడు? తన దగ్గరే ఉన్నాడు. అవునా? ఒక్కసారి ఆ నారాయణ్ణి శివుణ్ణి వదిలేసి తన గురించే మాట్లాడుకుంటే తనకు ఇప్పుడు ప్రత్యక్షంగా తనకి ఏం తెలుస్తోంది? దేహము, ఇంద్రియాలు, బయట అన్నీ తిరుగుతున్నాం అనుకుంటున్నాం, మనకి ఇవే కనిపిస్తున్నాయి. కానీ చిన్న ప్రవర్తన అనాలన్నా ఎక్కడి నుంచి అంటున్నాడు? ఈ చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. ఈ చైతన్యము తనకు దేహంలో కనిపించటం లేదు, చైతన్య రూపంలో కనిపించటం లేదు. దేహం దేహంగానే ఉంది, బయట విషయాల రూపాల్లోనే ఉంది, చైతన్యం కనిపించటం లే. ఇంద్రియ ప్రవర్తనలో కూడా కనిపించడం లే. కానీ ఆ లోపల చైతన్యం లేకుండా దేహం ప్రవర్తించదు, ఇంద్రియములు ప్రవర్తించవు, బయట విషయము ప్రవర్తనకు రావు. అంటే కనిపించడం లేదు. కానీ అది లేకుండా ఇది లేదు, అది ఉంటేనే ఇది ఉంది. ఇది ఉంది అని మనం అనుకున్న వాళ్ళం, అది ఉన్నది అని తెలుసుకోవాలి. లోపల చైతన్యం ఉన్నది అని తెలుసుకోవాలి. ఇప్పుడు మనస్సు ఆధారంగా ప్రవర్తించుకుంటూ బుద్ధి ఆధారంగా, తెలివి ఆధారంగా ప్రవర్తిస్తాడా మనిషి? తెలివిని కాసేపు తీసి బ్యాంకులో లాకర్లో పెట్టి ప్రవర్తిస్తాడా? బుద్ధిని మనస్సును బ్యాంకులో లాకర్లో పెట్టి ప్రవర్తిస్తారా? బ్యాంకులో లాకర్స్ ఉంటాయా? ఉండవు, తన దగ్గరే ఉంటాయి. అంటే ఇప్పుడు శివుడుని నారాయణ్ణి కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు తానెవరు? అభౌతికమైనటువంటి స్వరూపంతోనే ప్రవర్తిస్తున్నాడు. అక్కడే మొదలవుతుంది తన ప్రవర్తన. అది లేకుండా బయట ప్రవర్తన లేదు. బయట ప్రవర్తన అయిపోయిన తర్వాత తన ఆ అభౌతిక ఆ లక్షణాన్ని వెనక్కి తీసుకుంటున్నాడు. ఆది మధ్యాంతములు కూడా తనకు అభౌతిక స్వరూపమే, బయటిది ఏం కాదు. అవి పోయేవి, తాను ఉండేది. ఇప్పుడు తన స్థానం ఏమి? అదే వైకుంఠం, అదే కైలాసం. మరి అది నారాయణుడికిను శివుడికి చెప్పారు కదా, అదే చెప్పడం. కేవలం నారాయణుని భౌతికంగా ఊహించిన అట్లా చెప్పలేదు, శాస్త్రం అట్లా చెప్పలేదు. మనము మనలో ప్రవర్తించున్నటువంటి స్వరూపంగానే చెప్పారు. నారాయణుడికి శంకుచక్ర గదా పద్మములు చెప్పారు. శంఖము, చక్రము, గద, పద్మం. శంఖం అంటే ఊదుట బాగుంది. పాంచజన్యము స్వామికి శంఖం అన్నారు. పాంచజన్యం అంటే ఎవడో పంచజనుడు అనే రాక్షసుడు ఉన్నాడు, వాడు ఇచ్చాడని ఇట్లా కథలు చెప్తే మనం కథల బుర్రలతో వింటూ ఉంటే దర్శనం బుర్ర కాదు మనది. పంచజనుడంటే సత్, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనంద లక్షణములు సృష్టిలో 5 ఉన్నాయి. సృష్టిలో 5 మహాభూతములు ఉన్నాయి. 5 మహాభూతములలో ఒక్కొక్క దానిలో 5 శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని 5 ఉన్నాయి.
అవి మన దగ్గరికి వచ్చేటప్పటికీ శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వ ఘ్రాణములని 5 ఇంద్రియములు ఉన్నాయి. ఈ 5 ఇంద్రియములని ఇప్పుడు మొత్తం 5 అయి గ్రహించే తాను అయి ఉండగా ఈ పంచ తన దగ్గర వచ్చేటప్పటికీ దుర్వినియోగం చేస్తున్నాడు. ఇది రాక్షసమైంది. స్వామి ఈ రాక్షసాన్ని చంపి శంఖంగా తీసుకుంటాడు అని కథ చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా ఈ శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వ ఘ్రాణములు ఈ 5 ఇంద్రియముల్ని కూడా రాక్షసం చేసుకుంటున్నాం. ఈ రాక్షసమును చంపి మనం పలికితే అది శంఖం అవుతుంది. ఇప్పుడు స్వామి పెట్టుకున్నటువంటి శంఖము అని అక్కడ చూస్తాం. అది మనకు చూడగానే తన శంఖం, తాను ఊదే శంఖం అని తనకు తెలుస్తుంది. ఇది పాంచజన్యం. అంతా పంచభావముల చేత పచి విస్తార వచనే, పచి వ్యక్తీకరణే, విస్తారమై వ్యక్తమవుతున్నటువంటి ఈ పంచలక్షణములన్నీ తనకున్నాయి. వాటిని తాను దుష్టంగా ప్రవర్తించేటటువంటి ఆ దుష్టమును నాశనం చేస్తే అప్పుడు ఆ పంచలక్షణములను తాను స్పష్టంగా తన దగ్గర పలకగలడు. ఆ శంఖము ఈ విధంగా మనకు దర్శనాత్మకం, మనకు దర్శనంలో మనదవుతుంది. ఇంకా చక్రం అన్నప్పుడు దాన్ని సుదర్శనం అన్నారు. అంటే అదో పేరు కాదు. సు అంటే శుభంగా, దర్శనం అంటే దర్శనం చేయటం. అంటే చక్రానికి ఇట్లా చక్రం ఉందనుకోండి, దీనికి ఆది మధ్య అంతం అన్నాం అనుకోండి. ఏది ఆదియో అది అంతం అవుతుంది. ఆది ఇక్కడ అనొచ్చు, ఇక్కడ అంతం మధ్య అనొచ్చు, మళ్ళీ ఇక్కడ అంతం. ఎక్కడ ఆదియో అక్కడే అంతం వస్తుంది, మీదంతా మధ్యం అవుతుంది. దానికి స్థిర నివాసం లేదు. అంటే ఆది మధ్యాంతములు లేనిది అని అర్థం. లేనిది అని దర్శనం చేయటం ఇది సుదర్శనం అవుతుంది. ఇప్పుడు మన విషయాలన్నీ ఆది మధ్యాంతములు కలిగినవి. ఆది మధ్యాంతములు కలిగిన వీటిని ఆది మధ్యాంతములు లేని సుదర్శనం చేత వాటిని అణచివేయచ్చును. అంటే ఇప్పుడు చూడండి, బాధ కలుగుతోంది, దీనికి ఆది మధ్యాంతం ఉంది. బాధ లేదు అనేది తనకు వాస్తవ స్వరూపం. ఈ లేదు అనే తన చక్రాన్ని ప్రయోగిస్తే లేకుండా పోయింది. ఉన్నదంటే ఉంది, లేకుంటే లేదు, పోయింది. ఇప్పుడు చక్రం తనది. స్వామి చక్రం ప్రయోగం చేస్తాడంటే ఇదేదో సినిమా చూసినట్టు ఆట ఆడుకున్నట్టు కాదు. నువ్వు ప్రయోగం చేయని మనకు చెప్పేటటువంటి కథ అది. అట్లాగే గద శబ్దానికి కూడా కౌమోదకి అని దానికి పేరు చెప్పారు. కుముదం అంటే పలికించి సంతోషం కలిగించటం అన్నమాట. ముదం అంటే ముద హర్షే ధాతు, కుశబ్దే ధాతు. పలికించి హర్షమును తీసుకోవటము, పలుకుట చేత సంతోషమును పొందటము, ఇది కుముద లక్షణం. దీనికి ఎప్పుడైనా శత్రువు వస్తే ఆ శత్రువుని ఎట్ట కొట్టేయాలంటే దాన్ని పలికించటం తెలిస్తే తనకు సంతోషం వస్తుంది. అంటే ఏదో కావాలి కావాలి అని తన్ని పీడిస్తుంది అనుకోండి, అది తనకు శత్రువు అయితే ఇప్పుడు తాను పలికించాలి. అది లేకుంటే నేనేం లేకుండా పోను కదా, ఆ దాంతోనే నాకు ఉనికి కాదు కదా. అసలు అది ఉన్నది అంటే ఉన్నది, లేకపోతే లేదు. నేనంటంతో అది ఉంది కానీ అది ఉండటంతో నేను కాదు కదా అని పలికిస్తే సంతోషం వస్తుంది, ఆ అడ్డు తొలగిపోతుంది. ఇది కౌమోదకి. ఈ గదా చక్రములు స్వామి శత్రువు ఎక్కడుంటే అక్కడ కొట్టి ప్రయోగం చేసేప్పటికీ అక్కడ వాడిని చంపి వచ్చి మళ్ళీ తన చేతిలో చేరతాయట అని కథగా చెప్పారు. అట్లాగే ఆది మధ్యాంతరహితమైనటువంటి తాను ఆది మధ్యాంతములు ఎందు ప్రయోగించి లేదు అని అన్నాడు. అట్లాగే అది లేని దాని ఎందు నాకేం సంతోషము, నేను పలికించుల చేత ఉన్నదంటున్నాను. కష్టమన్నా ఏదన్నా నాపనే పలికించుల చేతని, నేను పలికించుట చేత నాకు కష్టం వస్తుందంటే ఇప్పుడు నేను దాన్ని పలికిస్తున్నానా కష్టాన్ని పలికిస్తున్నానా అని గుర్తించి కష్టమును పలికించకుండా సంతోషముని పలికించేటప్పుడు నాకేం తెలుస్తుంది, అది లేకుండా నేనే ఉన్నానని. నా శత్రువును కొట్టాను. ఎంత కొట్టాను? కౌమోదకి అని గద చేత కొట్టాను. అర్థమవుతుందా? ఇది నారాయణ లక్షణం. ఈ నారాయణుడు వైకుంఠంలో ఉంటాడంటే
వైకుంఠం అంటే ఎక్కడుందో మరి, ఎక్కడికి పరిగెత్తాలో అనుకుంటున్నావు? ఎక్కడికి లేదు. వైకుంఠం అనగానే మనకు ధామం, మనకు ఈ పుట్టినిల్లు మెట్టినిల్లు ఈ పదములన్నీ ఉట్టి చప్పచప్ప మాటలు. తనకు స్వస్థానం, వైకుంఠం తనకు స్వస్థానం. ఎట్లాగూ కుటి ప్రతిఘాతి అన్నారు, ఇంకా గతి ప్రతిఘాతి అన్నారు. అంటే తన ప్రవర్తన ఎట్లా ఉండాలంటే అన్యమును వెంటనే తప్పించేటట్టుగా, దాన్ని తనకు అడ్డు రాకుండా ఉండేటట్టుగా ఏ ప్రవర్తన తనకు ఉంటుందో అది వికుంఠం. ప్రతిఘాతం అంటే అది తనకు లేకుండా పోతే ప్రతిఘాతం అవుతుంది, లేకుండా పోతే వికుంఠం. వికుంఠస్య భావ వైకుంఠ. అలసట చెందకుండా తాను ఇట్లాగే ప్రశాంతంగా తాను వండుకుంటూ పోతే అదే తనకు వైకుంఠం. అవునా? ఇది నారాయణ వృత్తాంతం. ఇప్పుడు ఇక్కడ అన్యమును ప్రతిఘాతం చేయటము, తప్పించటం అనే మాట ప్రతి చిన్న విషయంలో పలుకుతోంది. అన్యమును అణచివేయటం అనేది ప్రతి చిన్న ప్రవర్తనలో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నారాయణుడు తన ఉనికిని తనకు నిలుపుకోవటం అని ఆ రూపంతో చెప్పిన, ఆ కాంతి తందిగా తాను నిలుపుకోవటం అని చెప్పిన అన్యమును అడ్డగించేదాన్ని తొలగించడం అనేటటువంటిది తనకు స్పష్టంగా పలుకుతోంది. అంటే శివభావం నారాయణ భావంలో స్పష్టంగా పలుకుతోంది. ఇప్పుడు శివభావం చెప్పుకున్నాం అనుకోండి, శామ్యతీతి శివ. శామ్యతి, ఈ శమింప చేయకుండా నారాయణ లక్షణం తనకు అందదు. దోషాన్ని తప్పించకుండా శివభావం నారాయణ భావం అందదు. శివభావమును అభ్యాసం చేయకుండా నారాయణ భావము అందదు. మరి ఈ శివుడికి ఎక్కడ చోటు చెప్పారంటే కైలాసం అన్నారు. అది కూడా క శబ్దే ధాతు, కాయతీతి కహ, కే లసతి, చెక్కుట అన్నారు. అంటే తాను పలుకుతూ జీవులందరినీ అర్హులుగా చెక్కటం అనేది ఏది ఉంటుందో అది కైలాసం. మళ్ళీ చెప్పుకుంటా, తాను పలుకుతూ జీవులను చెక్కటం అనేటటువంటిది కైలాసం. అది తన ప్రయోగంగా వచ్చినప్పుడు నేను అని పలుక్కుంటూ తనకు అడ్డు వచ్చే వాటినన్నిటిని కూడా తనకు గ్రాహ్యములుగా చెక్కుకుంటూ తాను ప్రవర్తించడం తనకు కైలాసం. అర్థమవుతుందా? వైకుంఠం తనకు ధామం, కైలాసము తనకు ధామం. తనను ఈ దేహంతో పోల్చుకుని శివుడంటేనేమో ఆయన కూడా ఒక రూపం పెట్టాను, నారాయణ అంటే ఒక రూపం పెడితే ఈ చెప్పేవన్నీ సరిపోవు. ఇవి లక్షణాత్మకములు. ఆ చెప్పిన రూపాన్ని నారాయణుడికి ఎట్లాగో శంఖచక్ర గదా పద్మములతో ఆ స్వరూపాన్ని చెప్పుకున్నాము, శివునికి కూడా అదే విధంగా చెప్పుకుంటూ వచ్చారు. సమయ అభావం చేత ఒకటి చిన్న రెండు చెప్పుకుందాం. గాం గచ్చతీతి గంగా, తాం ధరతీతి గంగాధర. గంగాధరుడు అంటే ఎక్కడో ఆకాశంలోంచి గంగా అనే నీరు వచ్చిందని నెత్తిన పెట్టుకున్నాడని ఇట్లా భౌతికంగా చెప్తే మనం ఊళ్ళను కొట్టుకుంటూ సరే సరే అని కథని విని కంచి వదిలేసి మనం మన ఇంటికి వెళ్ళిపోవటం కాదు. గో శబ్దము ఇంద్రియం. ఎందుకంటే ఇంద్రియము సుస్థిరంగా ప్రవర్తిస్తుంది. మనిషి ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నా వాడికి బుద్ధి చెప్తుందే కానీ వాడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించదు ఇంద్రియం. అటువంటి దాన్ని చేరేది గాం గచ్చతీతి గంగా. దాన్ని చేరే లక్షణం ఏదుందో, ఆ దర్శనం ఏదుంటుందో అది గంగా. అంటే తాను ఇంద్రియముల యొక్క తేజస్సుకు సమానంగా ప్రవర్తించడం తనకు గంగా లక్షణం. చూడండి, 84 లక్షల జీవరాశుల గర్భాలను దాటి ఇక్కడికి ఎట్లా వచ్చామంటే ఆ ప్రతి యోనిలో కూడా ఆ ఇంద్రియములు ఎటువంటివంటే ఆ జీవుణ్ణి ఆ యోని నుంచి దాటి బయటికి వృద్ధిలోకి పంపించేటట్టుగానే ఇంద్రియములు ఉంటాయి. అంతేగాని అంటే ఉదాహరణలో కుక్కలో ఉన్నటువంటి ఇంద్రియములు
కుక్కగానే ఆ జీవుడు పడి చచ్చేటట్టుగా అక్కడే శాశ్వతంగా ఉండేటట్టుగా చేయవట. చేయక ఏం చేస్తాయి, వాడు ఆ ఇంద్రియములతో ప్రవర్తిస్తుంటే జీవుడు ఆ కుక్క దాని యందు వాడికి వైరాగ్యం కలిగించి అక్కడి నుంచి బయటికి తీసి వాడిని నేను ఉన్నాను అనే స్వరూపంలోకి బయటికి తీస్తుంది. 84 లక్షల జీవరాశుల గర్భాల్లో ఉన్న ఇంద్రియములన్నీ కూడా ఈ తేజస్సుని మనకు సృష్టి ఏదిచ్చిందో దాంతో ప్రవర్తించి మనకు సహాయం చేసినాయి. ఈ జన్మలో కూడా అంతే చేస్తుంది. అట్టా చేరేదేదో అది నేను. కనుక ఈ ఇంద్రియమును చేరే నేను గంగా లక్షణము. ఈ నేనుని ఎవరు ధరించాలి? నేనే ధరించాలి. రాయి రప్ప ధరించదు. అట్ట ధరించడమే గంగాధర లక్షణము. నేను యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని తాను ధరించాలి. అయిందా? ఇంకా ఇందుకళాధర, వీటికిన్నిటికీ చాలా వివరంగా చెప్పుకోవాలి. ఒక్క మాటలో చంద్రుడు అంటే చెది ఆహ్లాదనే ధాతువు. ఆహ్లాదం మనకి ఎట్లా వస్తుందంటే నారాయణ భావము, శివభావము అవన్నీ గబుక్కునైనా నీ అలవాట్లు మార్చుకో, నీ దోషాన్ని అణచివేసుకో అంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ రాగా 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 మనమే తెలియకుండా కొంత అభ్యాసం చేసి తర్వాత తెలిసి సాధన చేసినప్పుడు మనకు ఆహ్లాదం వస్తుంది. అట్లాగే ఉపమానంగా సూర్యుడి నుంచి కిరణములు భూమి మీద నేరుగా పడితే వేడిగా ఉంటుంది. అవే చంద్రుని మీద పడి పరావర్తనమైతే మనకు చల్లగా ఉంటుంది. అట్లాగే ఈ బోధలన్నీ కూడా సాధన ద్వారా మన మీదకి వస్తే చల్లగా ఉంటుంది. అందుకని చంద్రుడంటే సాధన అని అర్థం. ఈ సాధనను కళగా పెట్టుకుంటాడట, ధరిస్తాడట శివుడు. ఇందుకళాధర అన్నారు. ఇది పరమేశ్వర్య ధాతు. అది కూడా అతీతం చేసేటటువంటి దాన్ని కళగా పెట్టుకుంటాడు. మళ్ళీ కళ అంటే కూడా శబ్ద సంఖ్యానం. మనం పలికించుకొని మనం లెక్క పెట్టుకోవాలి. అతీతం కావటం పలికించుకొని లెక్క పెట్టుకోవాలి. మనిషి పిల్లవాడు ఏం చేస్తాడు, కొత్తగా తరగతులు చేరితే దాన్ని దాటి పైకి పోవటం అనేటటువంటి దాన్ని పలికించుకుంటూ లెక్కించుకుంటూ చదువుకుంటూ పోతాడు. అది మనం చేయాల్సింది. ఇది ఇందుకళాధర లక్షణం. ఇది మనదే లక్షణం. ఇది పన్నగ భూషణ అంటే పాముని భూషణంగా పెట్టుకున్నాడని అర్థం కాదు. పన్నగం అంటే పదాత్ న గచ్చతి పన్నగమని అంటే కాళ్లతో పోయేదని కాదు, ఇంకా పొంది పోయేది అట్ట కాదనమాట. అది తనకు స్వస్వరూపమే అని గుర్తించడం చేత తనకు భూషణం కావటము పన్నగ భూషణం. ఇది తనకి చలనము, సంచలనము, చంచలము తనకుంది గనక తిరిగి పొందుట అన్న పదము ఆ పన్నగ భూషణం తనకు వచ్చింది. అణచివేటే లక్షణంగా స్వస్వరూపమైనటువంటి శివకు కానీ నారాయణకు కానీ ఈ భేదం లేదు గనక వాళ్ళకి ఈ అభ్యాసము, ఇప్పుడు అభ్యాసం చేసి పొందుట అన్న వ్యత్యాసము వాళ్ళకి లేవు. వాళ్ళు ఏమైనారు ఉన్నారనితో కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు తాను ఏమైనాడు, తాను ఎక్కడ ఉన్నాడు, ఎట్లా తాను తరించాలి అనేది విషయం. ఇది శివరాత్రి అంటే తన్ను తాను ఇతరము నుండి అణచివేసుకొని రాతి ఇయ్యబడుట, ఇచ్చుకొనుట, తన్ను తాను ఇచ్చుకొనుట రాత్రి. శివమయం, మంగళమైనటువంటిది. శామ్యతి పరమానంద రూపత్వాత్ నిర్వికారో భవతి. ఇతరము లేనందువల్ల తాను పరమానంద రూపమై మంగళ స్వరూపమై తాను ఉండుట తనకు శివ లక్షణం. దాన్ని తానే పట్టుకోవటం. అట్లాగే వైకుంఠ రాత్రి అన్న రాత్రి శబ్దానికి తన్ను తాను ఇచ్చుకోవటం అని అర్థం వస్తుంది. అవునా? ఇట్లా అర్థం కాలేదనద్దు. పదములు నిజమును పలికేటటువంటి పదములు మనం తెలుసుకోకుండా వాటిని ఏవో వ్యావహారికంగా పేరు పెట్టుకుని దేవుడు అక్కడున్నాడు, సృష్టి ఎక్కడుందో, నేను ఎక్కడున్నానో నాకేం అర్థం కాదు, చివరికి అవసరమైతే శివరాత్రి రోజున ఉపవాసం ఉంటా, రాత్రి జాగాలుండి మళ్ళీ తెల్లవారి పడుకుని నిద్రపోతారంటే పుణ్యం వస్తుందంటే పుణ్యం అంత సులభం అనుకున్నారా? లోపల చిత్తను మన స్వరూపం. ఆ చిత్తాన్ని మార్చటమే ఏదైనా పౌరుషం ఉంటే అక్కడ చూపించు. చిత్తాన్ని మార్చుకొని నేను
బయటవన్నీ కాపాడుకుంటూ, బయట కోరికలు ప్రవర్తన అన్నీ కాపాడుకుంటూ నాకు పుణ్యం రావాలంటే ఏమీ రాదు. ఎట్లా గీకాలో అట్లా గీకితేనే గోడ మించి సున్నమన్నా కింద పడుతుంది. అర్థమవుతుందా? మూర్ఖంగా బతకటం మనిషి కాదు. మనిషి కంటే గొప్ప ప్రాణి ఈ సృష్టిలో లేదు. అటువంటి దాన్ని అందుకొని ప్రవర్తించటం మనకు శివరాత్రి. అవునా? దాని యందు ఉపవాసం చేయాలి. ఉపం అంటే నిరంతరముగా దాన్ని రక్షణే పాపాని రక్షించుకుని తీసుకునేటం ఉపం. దాని యందు వసించి ఉండుట అంటే నిరంతరమును రక్షించుకుని తీసుకున్నట యందు నివసించి ఉండుట ఉపవాసం. జాగరణ అంటే అటువంటి ప్రయత్నంలో మెలకువగా ఉండటం జాగరణ. దేహాన్ని శుష్కింపజేస్తే ఏమీ రాదు. తన్ని చైతన్యవంతం చేసుకోవాలి. శివరాత్రి ఎప్పుడో సంవత్సరానికి ఒక మాట వస్తే దుమ్ము దులిపి మనం చేసేది కాదు. ప్రతిరోజు శివరాత్రి, ప్రతిరోజు వైకుంఠ ఏకాదశి. నారాయణుడు, శివుడు ఎట్లా పలుకుతారు? అర్ధవాద లింగంలో పలుకుతారు. స్వపక్ష ప్రశంస, పరపక్ష ఖండన అన్నారు. తనకేమి కావాలో దాని యందు ప్రశంస, ఏమి అక్కర్లేదో దాన్ని ఖండించుట అన్న రెండు పక్షములు కూడా బొమ్మ పొరుసులాగా ఒక్కసారి పలుకుతాయి. ఒక్కసారి పలుకుతున్నటువంటి ఆ పలుకులో, తన పలుకులో స్వామి ఉంటారు. ఆ పలుకులో దర్శనం చేయటం అనేదే మనకు కర్తవ్యం. అదే వైకుంఠ ఏకాదశి, అదే శివరాత్రి. సరేనా? మళ్ళీ కలుసుకుందాం.